ఒక ఆయన అన్నాడు, గీనేందా కేసీఆర్ తలకాయ మీద నీళ్లు పోసుకుంటే కాళ్ళు తడుస్తాయి గాని రివర్స్ లో ఉండి కాళ్ళ మీద నీళ్లు పోస్తే తలకాయ తడుస్తాయి అంటే ఇది ఎక్కడ పంచాయతీ అన్నాడు. గింత పెద్ద మనిషికి, ఊర్లో ఉండే పెద్ద మనిషికి అర్థమైంది కానీ కేసీఆర్కి అర్థం కాలేదు. ఎందుకంటే లిఫ్టింగ్ ది ఫండ్స్ ఈజ్ ది మెయిన్ క్రైటీరియా ఆఫ్ మిస్టర్ కేసీఆర్ ఆన్ దట్ డే. కాబట్టి మేము డెఫినెట్ గా దాని మీద మా ముఖ్యమంత్రి గారికి కూడా డెఫినెట్ ఏవే అంశాల పట్ల మేము అప్పుడు అబ్జర్వేషన్స్ ఉన్నాయో కూడా అటు ఇరిగేషన్ శాఖ మంత్రికి ఇటు ముఖ్యమంత్రి గారికి కూడా నివేదిస్తాం. ఇలాంటి తప్పులు చేసి దబాయించేటోళ్లకు సరైన శిక్షలు పడాల్సిందే. పిలిస్తేనే పాపం అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు. ఎట్లా పిలుస్తారు అసలు? కమిషన్ మమ్మల్ని పిలుస్తుందా? కమిషనే కాదు, తప్పు చేస్తే కామన్ మెన్ నుంచి రాష్ట్రపతి వరకు తప్పు చేస్తే నిలదీసే హక్కు రాజ్యాంగబద్ధంగా కలిగి ఉన్నారు వాళ్ళే. ఆ శిక్షకు బాధ్యులు కూడా కావాల్సిన బాధ్యత ఉన్నది. ఈ రోజు ఎవరు చట్టానికో న్యాయానికో రాజ్యాంగానికో అతిథులు కారు. కాబట్టి కేసీఆర్ ఇంట్లో కూర్చుంటే మాత్రం తప్పదు. లేకపోతే ఆయన ఎవరో పోయింది కదా, ప్రభాకర్ రావు గారు అక్కడ ఎన్నో పోయి తప్పించుకొని ఇంటర్పోల్ నుంచి దొరకకుంటున్నాడు. అట్లా ఏమైనా తప్పించుకోపోవడానికి అమెరికాకు పోతున్నావు ఆయన కాక? అట్లేం పోకు, నువ్వు నీ నిజాయితీ నిరూపించుకో, పూలదండలు వేస్తాం. తప్పు చేస్తే అరదండాలు తప్పవు.